హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్. సో లాస్ట్ వీడియోలో అయితే మేము అకిహబారాలో యానిమేకి సంబంధించి ఉన్న వాటన్నిటి గురించి, అలాగే మాంగాస్ గురించి మీకు చూపించాం కదా. సో ఈ వీడియో వచ్చేసి దానికి కంటిన్యూషన్. ఆ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి అది చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే మేము అకిహబారాలోనే ఉన్నటువంటి గేమింగ్ అంటే ఇక్కడ వీడియో గేమ్స్, జపాన్ అంటేనే వీడియో గేమ్స్కి ఫేమస్. సో ఆ వీడియో గేమ్స్ ఎట్లా ఆడతారు, అసలు ఏంటి, ఏ రేంజ్లో ఆడతారు అనేది ఇక్కడ మేము మీకు చూపించబోతున్నాం. సో ఇదంతా కూడా గేమింగ్ జోన్. ఇందాక మీకు చెప్పాను కదా, ర్యాండమ్గా వచ్చేలాగా కాకుండా మనకి ఒక ఐటెం కావాలంటే ఆ ఐటెంని మనం పిక్ చేసుకోవాలి అంటే కనుక దానికి కూడా వేరే గేమ్స్ ఉంటాయని ఇప్పుడు మనం ఆ ఏరియాలోకి వచ్చేసాము. చూపిస్తా చూడండి. ఇలాగ దేనికది సపరేట్గా ఉంటాయి, ఏ బొమ్మలకు ఆ బొమ్మలు. ఫర్ సపోజ్ మనకు కనుక ఈ మంకీ కావాలనుకోండి, ఇదిగోండి ఇక్కడ ప్రైస్ ఇచ్చాను 200 yen. ఒక అటెంప్ట్కి 200 yen. మనకు ఒక్కసారి ఒక అటెంప్టే ఇస్తారు. సో మనం ఇక్కడ ఉన్నాయి చూసారా, వీటిని ఆపరేట్ చేస్తూ ఇక్కడున్న దాంతో ఆ మంకీని క్యాచ్ చేసి ఇక్కడ పడేయాలి. ఇక్కడ పడేయగలిగితే మనకు ఆ బొమ్మ వచ్చినట్టు. అసలు విపరీతంగా ఆడుతూ ఉంటారు ఇక్కడ జనాలు. అది మంకీ అండి. ఇక్కడ చూడండి, హార్స్, ఫిష్ ఇలా ఉన్నాయి. అసలు కొంతమంది అయితే 200 అలా వేస్తారు. అంటే అదైతే 200, కొంచెం పెద్ద సైజ్ అయితే 500 అలా ఉంటాయి. ఇంకా చిన్న సైజ్ వాటికి అయితే 100 yen అలా పెడతారు. అసలు ఎన్ని 200s అంటే ఒక 2000 వరకు లేకపోతే 3000 వరకు వేస్తారు. అంటే వాళ్ళు అటెంప్ట్ అనేది కంప్లీట్గా సక్సెస్ అయ్యేంత వరకు, అంటే వాళ్ళ బొమ్మ కంప్లీట్గా తీసుకునేంత వరకు కూడా ఆడతారు అనమాట వచ్చి. ఇదిగోండి పోకేమాన్ బొమ్మ. సో ఇది ఒక్క ఫ్లోరే కాదు, మనకి పైన కూడా ఇంకో ఫ్లోర్ ఉంది. చూద్దాం పదండి. నైట్ టైం అయ్యేసరికి ఇక్కడ చాలామంది వస్తారు. అసలు మనకి నడవడానికి కూడా ప్లేస్ ఉండనంత మంది వచ్చి ఆడుతూ ఉంటారు ఈ గేమ్స్ అన్నీ. మనకి మూవీస్ అనేవి అయితే ఎలా ఎంటర్టైన్మెంటో, ఇక్కడ వాళ్ళకి మూవీస్తో పాటు ఈ గేమింగ్ అనేది కూడా చాలా మేజర్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళకి. ఇదిగోండి, ఇదేమో 500 yen. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. అండ్ చూడండి, నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే చూసి చాలా షాక్ అయిపోయాను. ఇదిగోండి బీన్స్ కీ చైన్ లాంటివి కూడా చూడండి, ఎన్ని వెరైటీ కీ చైన్స్ అన్నీ ఉంటాయంటే రకరకాలు ఉంటాయి. ఇది కూడా ఏదో ఫుడ్ ఐటమ్. సో మనకి యానిమేకి సంబంధించి బొమ్మలు కూడా ఇలాగా ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇప్పుడు జనాలు అయితే రాలేదు, ఇంకో గంట 2 గంటలు అయిన తర్వాత అసలు ఫుల్ ఉంటారు. ఇదైతే మొత్తం 7 floors ఉంది. సో ఇక్కడైతే ఇలాంటి గేమ్స్ ఉన్నాయి కదా, పైకి వెళ్దాం. పైన అయితే వీడియో గేమ్స్ ఉంటాయి, అవన్నీ చూసేద్దాం. అండ్ ఇప్పుడే 5th floorకి వచ్చాము. ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ గేమింగ్ జోన్. వీళ్ళు గేమ్స్ అంటే ఎంత ఇష్టంగా ఆడతారో, ఎలా ఆడతారో చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇంకా వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే గేమ్సే. సో అందుకని ఇలాంటి చోట్లకు వస్తే చాలా కనిపిస్తూ ఉంటారు.
గేమ్స్ ఆడేటప్పుడు మేము వీడియోస్ తీస్తుంటే ఒకళ్ళు వచ్చి ఇక్కడ వీడియోస్ తీసుకోకూడదు అని చెప్పారు. అందుకని సరే అని మేము ఆఫ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. అక్కడ కూడా వీడియో తీసుకోవచ్చో లేదో అనేది తెలీదు. వెళ్ళి ట్రై చేద్దాం ఒకసారి. సో ఇక్కడ కూడా బోర్డు అయితే పెట్టుంది వీడియోస్ తీసుకోకూడదు అని చెప్పేసి. సో అందుకే మేము మ్యాక్సిమం ఎక్కువ తీయలేకపోయాము. మేము తీయగలిగిన వీడియోస్ వరకు మీకు షేర్ చేస్తున్నాము, చూసేయండి. ఇందాక చూపించిన గేమ్స్ అయితే ఇక్కడ కొంతమంది ఆడుతున్నారు. ఒకసారి మీరు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మనీ వేస్తున్నారు, ఆడుతున్నారు. దాన్ని అలా పట్టుకొని తీసుకొచ్చి అక్కడ ఉండేటటువంటి హోల్లో పడేయాలి. ఈ గేమ్స్ పెట్టేవాడు కూడా అంత ఈజీగా వచ్చేటట్టుగా ఏం పెట్టాడు నాకు తెలిసినంత వరకు. ఏదో ఒక రకంగా జారిపోయేటట్టుగానే వాళ్ళు చూసుకుంటారు. మనమైతే 1, 2 లేదా మ్యాక్సిమం 3 ఐటమ్స్కి వదిలేస్తాము. కానీ వాళ్ళు మాత్రం ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నట్టుగా ఎన్ని ఐటమ్స్ అయినా సరే అది వచ్చేదాకా కూడా ఆడుతూ ఉంటారు. కొన్నిసార్లు దీనికన్నా కూడా బయటే ఆ బొమ్మ కొనుక్కోవడం బెస్ట్ అనిపిస్తుంది. చూడండి, ఏది కూడా అంత ఈజీగా రాదు. పట్టుకున్నా కూడా ఏదో ఒక మూల నుంచి జారిపోతూనే ఉంటాయి అవి. వాళ్ళు పెట్టడం కూడా అలానే పెడతారు. అంత ఈజీగా వచ్చేటట్టయితే ఏది పెట్టరు. కానీ కొంతమంది మాత్రం ఎన్ని ఛాన్సెస్ అయినా పర్వాలేదు అన్నట్టుగా అది వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉంటారు. ఒక్కసారి కానీ 2 ఐటమ్స్లో కానీ వచ్చిందంటే లక్ అనే చెప్పచ్చు. ఇప్పుడు మీరు గేమ్స్ అయితే అన్నీ చూసారు కదా. బిల్డింగ్ మొత్తం 7 ఫ్లోర్స్ అని చెప్పా కదా. సో ఆ బిల్డింగ్ బయట ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడే చీకటి పడుతోంది. అకిహాబరాలో ఏంటంటే మెయిన్గా నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. జపాన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ రెస్టారెంట్ బయట చూసుకున్నా సరే మనకి జనరల్గా మెనూ ఉంటుంది కదా ఏ రెస్టారెంట్స్లో అయినా. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఏ రెస్టారెంట్ బయట చూసుకున్నా కూడా వాళ్ళ రెస్టారెంట్లో ఏమేమి మెనూ అయితే దొరుకుతాయో, స్పెషల్గా ఏమేమి దొరుకుతాయి అనేవి క్లేతో వాళ్ళు ఇలాగా ప్రిపేర్ చేసి బయట డిస్ప్లే చేస్తారు. సో దట్ వాళ్ళు అంటే లైక్ వచ్చే కస్టమర్స్ చూసుకుంటారు అన్నట్టుగా ఇలా చేస్తారు. అది ఇక్కడ జపాన్లో మాత్రమే మనము ఇలాగా చూడగలుగుతాము. మనకి లోపల ఆ ఐటెం ఎలా అయితే సర్వ్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తారు. మనకి మెనూ కార్డ్ ఎట్లాగానో వీళ్ళకి అట్లాగా. ఏ రెస్టారెంట్ చూసుకున్నా, జపనీస్ రెస్టారెంట్స్ ఏవి చూసుకున్నా కూడా మనకి ఇలానే ఉంటాయి. నేను మెయిన్గా అబ్జర్వ్ చేసిన ప్లేసెస్లో జపాన్లో నాకు కొంచెం ఎక్కువ మనుషులు కనిపించిన ఏరియా అంటే ఇదే అని చెప్పొచ్చు. సో ఈ వీడియో అయితే చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఇదే ఏరియాలో ఉన్నటువంటి ఒక వెజ్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అండ్ ఆ రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు. కానీ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, గాయత్రి ట్యూన్స్ వినేసేయండి. ఇప్పుడు నేను పాడబోయేది మహాగణపతిం. ఇది ముత్తుస్వామి దీక్షిత రచన. నాటరాగం ఆదితాళం. ముందుగా నాటరాగం మూర్ఛన. సరి గ మ ప ని సా సా ని ప మ గ మ రి సా. ఇందులోని స్వరస్థానాలు షడ్జము, షడ్శ్రుతి రిషభము, అంతరగాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, కాకల్ నిషాదము. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి.
वसिष्ठवामदेवादिवन्दित वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि। महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकदिप्रियम् महाकाव्यनाटकदिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकदिप्रियं मूषिकवाहनमोदकप्रियं पप्पमगमरि सरि सनि सपमगमप धनि सरि गमरि सरि सनि पम सानि पमगमनि पमरि गमरि रि स सानि पमगमरि सरि गमहागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्